ఈ నెల 21వ తేదీన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబూజ్మడు ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. 27 మందిలో మావోయిస్టు చీఫ్ కమాండర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్తో పాటు మరో 26 మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. ఈ 26 మందిలో అంటే నంబాల కేశవరావుతో పాటు మరో 3 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మావోయిస్టులు అయితే మృతి చెందడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రాకేష్ అలియాస్ వివేక్ సైతం ఈ ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం మనము హన్మకొండ జిల్లా అసన్పర్తి మండలం చింతగట్టు గ్రామము, రాకేష్ స్వగ్రామం చింతగట్టు గ్రామంలోని తన ఇంటి వద్ద ఉన్నాం. రాకేష్ అంటే ప్రాథమిక విద్య చింతగట్టు, అంటే ఇంటర్ డిగ్రీ హన్మకొండ ప్రాంతంలో వరంగల్ సికేఎం కాలేజీలో ఎంకామ్ పూర్తి చేసిన అనంతరం మావోయిస్టు పార్టీలో చేరడం జరిగింది. అంటే 2016 సంవత్సరంలో ఇంటి నుండి వెళ్ళిన రాకేష్ ఇప్పటి వరకు ఇంటి వైపు చూడడం లేదు. ప్రస్తుతం వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాము. రాకేష్ మృతి చెంది అంటే ఎన్కౌంటర్ జరిగి 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతున్న క్రమంలో రాకేష్ మృతదేహం కోసం వాళ్ళ ఇంటి వద్ద వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ వేచి చూసే ప్రయత్నం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే రాకేష్ మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులంతా శోక సంద్రంలో మునిగిపోయారు. అంటే 3 రోజులు అవుతున్నా ఇంకా డెడ్ బాడీ రాకపోవడంతో కొంత ఉత్కంఠనైతే నెలకొంది. కుటుంబ సభ్యుల్లో బంధువులనైతే ఆ డెడ్ బాడీ కోసం అంటే రాకేష్ మృతదేహం కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఆ రాకేష్ అంటే ఎప్పుడు ఉద్యమంలోకి వెళ్ళాడు, ఎలా ఉండేవాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి అయితే వాళ్ళ అన్న రంజిత్ కుమార్ అయితే ఉన్నాడు. రంజిత్ కుమార్ను అడిగి తెలుసుకుందాం. అంటే రాకేష్ ఎప్పుడు పార్టీలోకి వెళ్ళాడు, ఏం జరిగింది, ఎలా ఉండేవాడు, అంటే ఏమైనా మావోయిస్టుకు సంబంధించిన భావజాలం గురించి మాట్లాడేవాడా ఏందనే విషయాలను అయితే తెలుసుకుందాం. ప్రస్తుతము రంజిత్ కుమార్ నాడు, రాకేష్ వాళ్ళ బ్రదర్. రంజిత్ కుమార్ గారు చెప్పండి, అంటే మీ తమ్ముడు ఎప్పుడు పార్టీలోకి వెళ్ళాడు, అంటే మీతో పాటు ఎప్పుడైనా అంటే మావోయిస్టు అంటే ఏదైనా అంటే సమాజం గురించి ఎప్పుడైనా మాట్లాడేవాడా? నా పేరు రంజిత్ కుమార్ అండి. నేను నాకు తమ్ముడికి 2 సంవత్సరాల గ్యాప్. తమ్ముడికి 32 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు తమ్ముడు నేను కలిసి చింతగడ్డ స్కూల్లో జిల్లా పరిషత్లోనే 10వ తరగతి వరకు చదువుకున్నాం. తర్వాత పై చదువుల కోసం హన్మకొండలోని స్నేహితుని కాలేజీలో ఇంటర్ పూర్తి చేసాం. తర్వాత మళ్ళీ ఇంటర్ తర్వాత డిగ్రీ అరోరా కేవీ యూనివర్సిటీలో పూర్తి చేసాం. తర్వాత 2013-14 సంవత్సరంలో పీజీ చదవడం కోసం వరంగల్లోని సికేఎం కాలేజీలో తమ్ముడు బ్యాంకింగ్ వెల్కమ్ కోర్స్ తీసుకొని పీజీ పూర్తి చేశాం. నేను ఏవీ కాలేజీలో పీజీ బ్యాంకింగ్ తీసుకొని నేను కూడా చదవడం జరిగింది. మా కుటుంబం తమ్ముడు మొదటి నుంచి జనం కోసం ఏదో పని చేయాలి, మనం అంటూ ఒక వ్యక్తికి ఎవరికైనా మనం కొంతమందికి మన పట్ల మనం సాయం చేయగలగాలి అనే వ్యక్తిత్వం ఉండేది తమ్ముడికి. తమ్ముడు ఎంతసేపు జనం కోసం, మన చుట్టూ వాళ్ళ ప్రజల కోసం ఏదో మన వంతు సాయంగా మనం వాళ్ళకు తోచిన కాడికి మన పట్ల వాళ్ళకి సాయం చేయాలని ఉద్దేశం ఉండేది. తర్వాత ఇక ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మేము కొన్ని రోజులు ప్రజల సమస్యల గురించి, పోడుమూల గురించి, సామాన్య ప్రజల గురించి, వాళ్ళ యొక్క జరుగుతున్న అన్యాయాల గురించి కొన్ని తెలంగాణ ప్రజాప్రభుత్వంలో నేను జిల్లా ప్రధాన కార్యదర్శి పనిచేసిన, తమ్ముడు కూడా సహాయ కార్యదర్శి పనిచేసిన. సమస్యల గురించి ప్రతి క్షణం మేము పోరాడుతూ మాట్లాడుతూనే ప్రశ్నిస్తూనే ఉండేవాళ్ళం. ఆ క్రమంలో మా మీద నిర్బంధాలు, అక్రమ కేసులు, పోలీసులు ఇబ్బందులు పెట్టడం, తర్వాత మమ్మల్ని జైల్లో వేయడానికి కూడా చాలాసార్లు పంపే ప్రయత్నం చేసింది. రాజధాని కేసులని, చట్టాలని చెప్పేసి మా మీద ఎన్నో నిర్బంధాలు ప్రయోగించారు పోలీసులు. తర్వాత ఎప్పుడు వెళ్ళాడు రాకేష్? తమ్ముడు ఇవన్నీ అయినాక నిర్బంధాలు జరుగుతున్న క్రమంలో మా మీద అక్రమ కేసులు పోలీసులు పెట్టడం, మా కుటుంబాలను ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ జరుగుతున్న క్రమంలో తమ్ముడు 2015లో ఇక ఇక్కడ ఉంటే ఇబ్బంది పెడతారు కాబట్టి నేను జాబ్ చేసుకుంటా హైదరాబాద్కి నేను ప్రైవేట్గా ఇక్కడ చూసుకుంటా అని చెప్పేసి హైదరాబాద్ పోతానని చెప్పేసి వెళ్ళిపోయాను. తర్వాత అప్పటి నుంచి మళ్ళీ కాంటాక్ట్ రాలేదు, ఎప్పుడు చెప్పలేదు. తర్వాత కొన్ని రోజులు పోలీసులు తమ్ముడు అవపడుతున్నాడు అని చెప్పేసి తీసుకొని అడిగితే వాళ్ళే ఇన్ఫర్మేషన్ చెప్పిండు మాకు, తమ్ముడు పలానా కాడికి వెళ్ళి ఫోన్ చేసిండా చెప్పిండా అదే ఇదా అని మమ్మల్ని అట్లా కూడా కొన్ని రోజులు ఇబ్బంది పెట్టింది పోలీసులు. ఇబ్బంది పెడితే మాకు చెప్పనప్పుడు మేము ఏమని చెప్పాలి, మేము ఎక్కడ ఉన్నా చెప్పాలి, మేము మాకు తెలుస్తారని చెప్పి కూడా లేదు మీరు చెప్పాలి అందరూ అని పొద్దున సాయంత్రం ఇట్లా స్టేషన్ చుట్టూ ఊరికే తిప్పుకుంటూనే ఉండేవాళ్ళు పోలీసులు. పోయిన వ్యక్తి ఎక్కడ ఉండటో మనకు తెలియదు, మమ్మల్ని మాత్రం ప్రతి క్షణం పోలీసులు ఎప్పటికీ తెలుసుకొని ఇబ్బంది పెడుతూనే ఉండేవాళ్ళు. ఇక తమ్ముడు మాకు పోయిన విషయం మొన్నదాకా కూడా ఇక కరెక్ట్గా ఎక్కడ ఉన్నది ఏందనేది కూడా మాకు
సమాచారం ఎప్పుడు వెళ్ళే తమ్ముడు మాతో మాట్లాడలేదు. అంటే పోయిన దగ్గర నుండి ఎప్పుడైనా వచ్చాడా మీతో ఫోన్లో ఏమైనా కాంటాక్ట్లో ఉందా? ఒకసారి కూడా ఎప్పుడు తమ్ముడు ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందని చూసేసరికి ఇంట్లో సామాన్లు అన్నీ చదువుతాను. అప్పుడు దీపావళి పండుగప్పుడు నేను వస్తా ఎల్లుండి అని చెప్పి అమ్మకి వెళ్ళిపోయింది తప్ప ఫోన్ కూడా టీవీ అనుకున్నదని మేము ఇల్లు చేరేటప్పుడు చూస్తే ఫోన్ దొరికింది ఇంట్లో. అంతేగాని తమ్ముడు ఇంతవరకు మాకు కాంటాక్టింగ్ ఎప్పుడు కాలేదు, ఎప్పుడు మాట్లాడడం కూడా జరగదు. అంటే మృతదేహం ఎప్పుడు వస్తుంది మీరంటే ఎవరు వెళ్ళారు అక్కడికి మీ తమ్ముని మృతదేహం తీసుకురావడానికి? మృతదేహం తీసుకురావడం కోసం మా నాన్న ఉండాలి కాబట్టి మా నాన్న సంతకాలు, ఆధారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మా నాన్నతో పాటు మా మేనమామ, తర్వాత మా కుటుంబ సభ్యులు, మా చుట్టాలు వాళ్ళు కలిసి తీసుకురావడం కోసం వెళ్ళారు. వెళితే అక్కడ పోలీసులు వాళ్ళు పోస్ట్ మార్టం ఇస్తామని చెప్పేసి కాలయాపన చేసి శవాన్ని ఇవ్వకుండా పోయిన వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళు అక్కడ తెలియని ఏరియాలో వాళ్ళను ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా కరెక్ట్గా ఎవరు సహకరించే వాళ్ళు లేరు, అక్కడ చెప్పేవాళ్ళు లేరు. వీళ్ళు తిన్నారా తినలే అన్నది కూడా మాకు పూర్తిగా తెలియదు. ఫోన్లు అసలు సమాచారమే లేకుండా ఫోన్లు సిగ్నల్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసింది వాళ్ళు మాకు. అంటే ఏమంటుంది పోయిన వాళ్ళు ఏమంటున్నట్టు ఎప్పుడు వచ్చే పరిస్థితి ఇవ్వాలన్నా రేపు ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉన్నది? ఒకటి వాళ్ళు వెళ్ళి ఈ రోజుకు 3 రోజులు అవుతుంది. 3 రోజుల నుంచి ఆగిస్తాం అని చెప్పేసి జరుపుకుంటూ పోతున్నారు తప్ప వాళ్ళు శవాన్ని ఇస్తామని క్లారిటీగా చెప్పడం లేదు. అక్కడ ప్రభుత్వం కానీ మరి అక్కడ పోలీసులు కానీ ఎంత ఎందుకు ఇబ్బంది పెడతారో శవాలను ఇవ్వడానికి, చనిపోయిన శవాలను ఇవ్వడానికి ఎందుకు ఇట్లా కాలయాపన చేసుకుంటూ పోయిన వాళ్ళను కనీసం ఎందుకు వాళ్ళని చూడలేకుండా ఇబ్బంది పెడతారనేది ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి. అసలు చనిపోయిన శవాల మీద కూడా మీరు ఇంత కక్ష కట్టడం ఏంటి? అసలు మీరు చంపిల్లు, అది బుడకం ఎన్కౌంటర్ అని అందరికీ తెలుసు, ప్రతి పౌరునికి తెలుసు, ప్రతి వ్యక్తికి తెలుసు. ఎందుకంటే ఆ వ్యక్తి ఒక సిద్ధాంతాలు కలిగిన గొప్ప వ్యక్తులు. వాళ్ళు ఆ వ్యక్తులను చంపాలంటే ఇన్ని రోజులు దొరికిన వ్యక్తులు ఇప్పుడు ఎలా దొరికారు మీకు? అదొక బూటకం, పచ్చి ఎన్కౌంటర్. దొరికిన వ్యక్తులను హాస్పిటల్ కోసం వచ్చిన వ్యక్తులను పట్టుకొని చంపేసి గ్రామస్తులను అందులో కలిపేసి మీరు ఒక బూటకం కథ అల్లేసి అది ఎన్కౌంటర్ నిజమే అని చెప్పేసి మీరు సంబరాలు చేసుకుంటున్నారు కదా పోలీసులు. అది ఎంతవరకు కరెక్ట్? అది ప్రతి వ్యక్తికి చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా కూడా తెలుసు. పోలీసులు చేసేదాన్ని ప్రతి బూటక ఎన్కౌంటర్ తప్ప నిజమైన ఎన్కౌంటర్ జరిగితే పోలీసుల వైపు ఎందుకు నష్టం జరగదు? అక్కడ చనిపోయిన వాళ్ళ ముఖాలు, వాళ్ళ అవయవాలను చూస్తుంటే అది మీరు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపినే తప్ప నిజమైన ఎన్కౌంటర్ కాదు అది. ఇట్లా ఎన్కౌంటర్ల పేరిట ఆదివాసులను కానీ ప్రజలను కానీ చంపుకుంటూ పోతే మీరు అనుకున్నది సాధించదని మీరు అనుకుంటున్నారు. కానీ ఎంతమంది నేను చంపగలుగుతారు? ఇట్లా మీరు ఎన్ని సంవత్సరాలు ఇట్లా జనాలను ఇబ్బంది పెట్టుకుంటే మీరు వాళ్ళ ప్రాణాలు తీస్తారు? అమాయక ఆదివాసుల ప్రజలను చంపుకుంటూ నక్సలైట్ల పేరిట వాళ్ళను హత్యలు చేయడం ఈ ప్రభుత్వానికి కరెక్టేనా? ఇది సో రంజిత్ అయితే అంటే రాకేష్ మృతి చెంది 3 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు పోలీసులు రాకేష్ మృతదేహం ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తుండనైతే రాకేష్ అన్న రంజిత్ కుమార్ అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. రాకేష్ తో పాటు వాళ్ళ అన్న ఆ తండ్రి మామూలు సాధారణ ట్రాక్టర్ డ్రైవర్ గా తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. బాబు అంటే రాకేష్ వాళ్ళ తండ్రి బాబు ఇద్దరు కుమార్ ఇక్కడ ప్రస్తుతం అయితే వాళ్ళ అమ్మ వాళ్ళందరూ అయితే శోకసంద్రంలో మునిగిపోయారు. రాకేష్ ను అంటే రాకేష్ మృతితో వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనైతే తీవ్రనైతే శోకసంద్రంలో మునిగిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వల్ల ఆ అమ్మ ఉంది అంటే రాకేష్ ను ముద్దుగా శివుడు అని పిలుచుకున్నట్టయితే ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. వాళ్ళ ఇక్కడ చూడొచ్చు అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఆ రాకేష్ చివరి చూపు కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. వాళ్ళు చూడొచ్చు వాళ్ళ అమ్మ శోక సముద్రంలో మునిగిపోయింది. రాకేష్ ను అంటే శివుడు ముద్దుగా శివుడు అని పిలుచుకునేది ఆ శివుడు అంటూ ఏడుస్తున్న సందర్భం అయితే నెలకొంది. అంటే రాకేష్ అంటే 2015-16 సందర్భంలో పోయిన తర్వాత ఇప్పటి వరకు ఇంటి ముఖం చూడకపోవడంతో ఇప్పటి వరకు ఎలా ఉన్నాడో అప్పుడు కాలేజ్ టైంలో వెళ్ళిన రాకేష్ ఇప్పటి వరకు ఇంటి ముఖం చూడడంతో చివరి చూపు కోసం అయితే బంధువులతో పాటు తల్లి అయితే ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే బంధువులు వీళ్ళందరైతే ఇక్కడ రాకేష్ మృతదేహం కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం వాళ్ళ అమ్మ ఉన్నారు. వాళ్ళ అమ్మ పరిస్థితి అంటే రాకేష్ ఎలా ఉండేవాడు, రాకేష్ ను ముద్దుగా శివుడు అని పిలుచుకునేది. రాకేష్ వాళ్ళ అమ్మ నాడు తెలుస్తున్నారు. అమ్మ ఎలా ఉండేవాడు మీతోని, ఎప్పుడు పోయాడు, చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాడు? చిన్నప్పటి మంచిగానే ఉండేవాడు. నాకు 2 కొడుకులే, బిడ్డలు లేరు. నాకు ఆడపిల్లలు లెక్కనే పనిచేసేటోళ్ళు వాళ్ళు. నా కొడుకులు వాళ్ళు 2 అన్నదమ్ముడు. ఒక రోజు కూడా నొల్లి పెట్టుకోపోయేది, కొట్టుకోపోయేది. 2 కలిసే చదువుకుపోయేది, కలిసే పనులు చేసేది.
నా కొడుకు ఆడపిల్ల లెక్క చేసేది కాబట్టి నాకు మంచిగా ఉండేది. కొడుకు నా కొడుకు పోయి 9 సంవత్సరాలు పైన కాంచి ఇక మళ్ళా మాటలేదు ముచ్చట్లేదు ఏది వార్త తెలియదు మాకు. నా కొడుకు పోయిన కాంచి ఇప్పుడన్నా మంచిగా చూసుకుందామంటే ఇంతవరకు ఇయ్యలేదు, శవం రాలేదు ఇంతవరకు. ఇప్పుడన్నా లాస్ట్ అన్నా మంచిగా చూసుకుందాం, నా కొడుకు 9 ఏళ్ళ కాంచి మాటలేదు ముచ్చట్లేదు అని ఇప్పుడన్నా చూసుకుందామంటే ఇంతవరకు కూడా శవాన్ని మేము చూసుకోకుండా అయింది, ఇంతవరకు ఇయ్యలేదు. అమ్మా మీకు ఏమన్నా పోయేటప్పుడు వెళ్ళేటప్పుడు చెప్పాడా కాలేజీ వేస్తాను పోయిండా ఏందమ్మా? పోతాను అన్నాడు. నేను స్కూల్లో పని చేస్తాను, 2 గంటలకు వచ్చే వరకు 2 జతల బట్టలు ఇస్త్రీ చేసుకొని అమ్మ నేను హైదరాబాద్ పోతానా, నాకు 400 ఇయ్యి అన్నాడు. 400 అంటే నేను పేపర్ బిల్లు ఇవ్వాలనే వచ్చిన బిడ్డ నా దగ్గర 200 ఇయ్యి అన్నాడు. 200 ఇచ్చిన మా మరదలు అప్పుడే వచ్చింది, ఆమె 100 ఇచ్చింది. 300 తోడు పోతాను. ఎక్కడికి పోతాను బిడ్డ అంటే హైదరాబాద్ అన్నాడు. మరి నోములు కదా ఎల్లుండి ఎప్పుడు వస్తామంటే వస్తా ఎల్లుండి వరకు అన్నాడు. అంటే ముచ్చట ఇక మళ్ళా రాలే. మాకు మళ్ళా గాడ తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు, ఆయన ఎట్లున్నాడు తెలియదు ఇంతవరకు. ఇక ఇప్పుడు ఇదే వార్త తెలిసింది. ఇక అమ్మా అంటే పోయిన దగ్గర నుంచి రాలేదంటే ఎప్పుడన్నా మీరు ఎటు పోయిందని ఏమన్నా ఎంక్వైరీ చేసిన ఎవరన్నా అడిగి తెలుసుకున్నా? ఏం చేయలేదు. ఇక మేము అప్పుడు నోములు కదా ఇల్లంతా దొరుకుకుంటాను, చెల్లి ఇంట్లోనే దొరికింది. ఇక చెల్లి ఇంట్లో పెట్టిపోయిండు, మరి మర్చిపోయిండా ఎట్లా పోయిండు అని ఇక మేము తల్లాడుకుంటున్నాం. హైదరాబాద్ పోయిండు అన్నాడు కదా, పని చేసుకొని వస్తాడు కావచ్చు అనుకున్నాం. అనుకున్నాక మళ్ళా పోలీసు వాళ్ళే పేపర్కి ఇచ్చిండు, ఫలాని రాకేష్ లేడు ఆయన పార్టీలో పోయిండు అని వాళ్ళే ఇచ్చిండు. ఇచ్చినాకనే మాకు తెలిసింది, 2 నెలలకు ఇచ్చిండు వాళ్ళ పేపర్. నా కొడుకు మనసు ఎట్లా చెదిరిందో, హైదరాబాద్ పోతానని చెప్పిపోయింది. మీకు ఎప్పుడు తెలిసిందమ్మా రాకేష్ నాకు తెలియదు, నేను ఊరికి పోయినా సెల్లులలో చూసే మా ఇంటి వాళ్ళకి చెప్పిందట, విలేకరులు వచ్చిందట నలుగురు. మా చుట్టాలు మా చిన్నమ్మ బిడ్డలు నన్ను చీకబడి తీసుకొని వచ్చిండు, బుధవారం చీకబడి తీసుకొని వచ్చిండు. వచ్చేదాకా నాకు తెలియదు, వచ్చినాకనే తెలిసింది. ఇక సెల్లులలో చూసుకున్నారట, సెల్లులలో పెట్టిందట, చింతగడ్డ గుర్తులో పెట్టిందట, అన్ని సెల్లులలో పెట్టిందట. ఇప్పుడన్నా నా కొడుకు నేను మంచిగా చూసుకోవద్దా? ఇంత అన్యాయం ఆ గవర్నమెంట్ది, ఇంత పాపమా? ఇంకా ఇస్తలేరు, ఇయ్యలేదు. ఇక్కడికి 4 రోజులు నా కొడుకుని వేసి ఇంతవరకు మేమేం పాపం చేసినాం? నా కొడుకునన్నా కళ్ళతోటి చూసుకోవద్దా మేము? అయ్యా ఏం చేయాలా గవర్నమెంట్? ఇంతవరకు ఇస్తే మేము మా కుటుంబ సభ్యులన్నా చూసుకుంటూ, నా కన్న తల్లినన్నా నేను కళ్ళ రిండా చూసుకుంటున్నాను కదా. నా కొడుకు ఇప్పుడు ఎట్లా చూసుకుంటా? ఇది పరిస్థితి రాకేష్ ఇంటి వద్ద కుటుంబ సభ్యుల పరిస్థితి. అందరూ తల్లి శోక సంబరంలో మునిగిపోయింది. అంటే రాకేష్ మృతి చెంది 4 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు రాకేష్ మృతదేహాన్ని ఇవ్వడానికి పోలీసులకు ఉన్న అభ్యంతరం ఏంటని అయితే ఇక్కడ బంధువులు అయితే రోడ్డు జరుగుతుంది. ఏదేమైనా రాకేష్ ఇంటి వద్దనైతే విషాద సాధనలు అలుముకున్నాయని చెప్పాలి. 21వ తారీఖు మృతి చేసిన 27 మంది మృతదేహాలకైతే పోస్ట్ మార్టం జరుగుతున్నట్టు తెలిసింది. ఒకవేళ ఈ రోజు వస్తే సాయంత్రం వరకు రావచ్చు అని అయితే రాకేష్ అన్న రంజిత్ కుమార్ చెప్తున్నారు. ఏదేమైనా అంటే ఇప్పటి వరకు అంటే రాకేష్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన చిన్నగడ్డ గ్రామం కావడంతో పాటు గత కొద్ది నెలల నుండి అంటే వివిధ కగార్ ఆపరేషన్ పేరుతో వివిధ ఎన్కౌంటర్లలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇప్పటి వరకు అంటే 4 మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. 4 ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ దాదా మృతి చెందడం జరిగింది. టేకులగూడెం గ్రామానికి చెందిన అనంతరం మరో ఎన్కౌంటర్ లో తరాలపల్లి గ్రామానికి చెందిన మరో దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కీలక నాయకుడు మృతి చెందడం జరిగింది. కొద్ది రోజుల క్రితం అంటే మావోయిస్టు పార్టీలకు సంబంధించిన వివిధ మ్యాగజైన్లకు వివిధ పేపర్లకు ఎడిటోరియల్ సభ్యులుగా కీలక నేతగా ఉన్న రేణుక అంటే కడవెండి గ్రామానికి చెందిన రేణుక మృతి చెందడం. ఇప్పుడు 4వ వ్యక్తి రాకేష్ మృతి చెందడం జరిగింది. అంటే దండకారణ్యంలో అగార్ పేరుతో ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగిన వరంగల్ జిల్లాకు చెందిన వరంగల్ జిల్లాలో అయితే ఒక ఉలిక్కిపాటు అయితే కొనసాగుతుంది.